అంటేనే భర్తలు గజగజ వణికిపోతున్నారు. వివాహేతర సంబంధాలతోనో లేక ప్రేమ వ్యవహారాలతోనో కట్టుకున్న వాణ్ణే కాటికి పంపుతున్నారు కొంతమంది సతీమణులు. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తున్న పెళ్లిడికొచ్చిన అబ్బాయిలు పెళ్లి పేరు చెబితేనే హడలిపోతున్నారు. బాబోయ్ పెళ్ళా అంటూ పరారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరో ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తేజేశ్వర్ సంఘటన మర్చిపోకముందే భార్య చేతిలో మరొక భర్త బలయ్యాడు. మరి ప్రియుణ్ణి ఉసిగొల్పి భర్తను మట్టు పెట్టించిన ఆ భార్య ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లికి చెందిన కుమ్మర నరసాపురం సురేష్ బాబు అనిత దంపతులు వారు తమ పిల్లలతో కలిసి అనంతపురం నగర శివారులోని సదాశివ కాలనీలో నివసిస్తున్నారు. సురేష్ బాబు కళ్యాణదుర్గం రోడ్డులోని కుంభమాతు వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. సురేష్ బాబు భార్య అనిత వేరే ఒక హోటల్లో దినసరి కూలీగా పనిచేస్తోంది. అనితకు 2 నెలల క్రితం వారి కాలనీలో నివసిస్తున్న బాబా ఫక్రుద్దీన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భార్య అనిత బాబా ఫక్రుద్దీన్తో చనువుగా ఉండడం, తరచూ అతనితో ఫోన్లో మాట్లాడాలని ఆమె భర్త సురేష్ బాబు గమనించాడు. భార్య అనితను మందరించి అలవాటు మార్చుకోవాలని సూచించాడు. కానీ అప్పటికి బాబా ఫక్రుద్దీన్తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన అనిత భర్త మాటలను పెడచెవిన పెట్టింది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో కలిసి సంతోషంగా బ్రతికేయచ్చని భావించింది. 10 రోజుల క్రితం భర్త సురేష్ బాబు మర్డర్కు స్కెచ్ వేసింది అనిత. ఈ నెల 24న అర్ధరాత్రి హోటల్ మూసేసి ఇంటికి సురేష్ బాబు బయలుదేరిన సమయంలో అతడి భార్య అనిత బాబా ఫక్రుద్దీన్ కు ఫోన్ చేసింది. తన భర్త ఒంటరిగా బైక్పై ఇంటికొస్తున్నాడని, సురేష్ బాబును ఎలాగైనా ఆ రోజే ఫినిష్ చేయాలని ప్రియుడికి నూరిపోసింది అనిత. సురేష్ బాబు అక్కంపల్లి మీదుగా ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో చెట్ల పొదల వద్ద మాటు వేశాడు ఫక్రుద్దీన్. సురేష్ బాబు బైక్ పై దగ్గరికి రాగానే ఒక్కసారిగా పొదల్లోంచి బయటికొచ్చి బీరు బాటిల్తో దాడి చేశాడు ఫక్రుద్దీన్. సురేష్ బాబు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఫక్రుద్దీన్ వెంటనే సురేష్ బాబు ఛాతీ, మెడ, పొట్ట, పక్కటెముకలపై స్క్రూ డ్రైవర్తో పొడిచాడు. తర్వాత పక్కనే ఉన్న బండరాయితో పలుసార్లు సురేష్ బాబు తలపై బలంగా మోది అతి కిరాతకంగా హత్య చేశాడు ఫక్రుద్దీన్. ఈ నెల 25న ఉదయం పూట కొందరు సురేష్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే వారు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేష్, సిఐ శేఖర్, ఎస్ఐ రాంబాబులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపడంతో పోలీసులు హత్య కేసును సవాల్గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తును వేగంగా చేపట్టారు పోలీసులు. పోలీసులు ఈ హత్యకు పాల్పడింది ఫక్రుద్దీన్ అని గుర్తించారు. దాన్ని నిర్ధారించుకునేందుకు జాగిలాలను ఉపయోగించారు. పోలీస్ జాగిలాలు నీతుడి ఇంటి వద్ద వెళ్లి ఆగడంతో నీతుని పట్టుకునేందుకు యత్నించారు పోలీసులు. తనపై పోలీసులకు అనుమానం వచ్చిందని గుర్తించిన ఫక్రుద్దీన్ వారి కళ్లు కప్పి తన సొంత ఆటోలో తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఫక్రుద్దీన్ వెంబడించి బళ్ళారి రోడ్డులో చాకచక్యంగా పట్టుకుని అదుపులో తీసుకున్నారు. కుమ్మర సురేష్ అనే వ్యక్తి దారుణంగా అత్యగవించబడ్డాడు. ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్గా ఒక 6 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొల్పే విషయాలు మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త అంటే చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక బావ ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కళ్యాణదుర్గం రోడ్లో అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు. అర్ధరాత్రి రాత్రి 10 గంటల తర్వాత అతని ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య గావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే
అతను బాబు ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్యగా జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్లో అరెస్టం జరిగింది. వివాహేతర సంబంధమే ఎత్తగా దారితీసిందని చెప్పి మా దర్యాప్తు తేలింది. చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాబు ఫక్రుద్దీన్ వల్లే దీనిలో మనకు మెయిన్ పాత్ర తెలిసింది. అతనితో హత్య చేయించబడింది అన్నమాట. సురేష్ బాబు తండ్రి ఎర్రిస్వామి ఫిర్యాదుతో పోలీసులు సురేష్ బాబు భార్య అనిత, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్పై కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించారు. హత్య ఘటన వెలుగులోకొచ్చిన 6 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు.